ప్రభుత్వ అధికారులపై తీసుకోలే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లకు ప్రైవేట్ అధికారులపై అరికట్టాలి మెడికల్ మాఫియాను పోరాటం మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా సీజ్ చేయాలి గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ను సీజ్ చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ను ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన కూడా సంచలనంగా మారింది. రాకెట్ అనేది ఒక పెద్ద అంశం. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చాము, ఒక కమిటీని ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఎలా చూస్తున్నారు? వాస్తవంగా నిన్న రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో ఉన్నటువంటి అలకనంద అనేటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, దానిని అలకనంద కన్నా అలకదంద ఆసుపత్రి అంటే బాగుంటుందనేది మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా ఆరోపిస్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో కేవలం ఈ కిడ్నీకి సంబంధించిన మార్పిడి ఆపరేషన్లే కాదు, చర్మ సంబంధిత సర్జరీలు, నకిలీ డాక్టర్లు, లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్ల యొక్క నిర్లక్ష్యపూరితంగా అక్రమ దందాలు జరుగుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ప్రజా ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్లక్ష్యం నీడనం చేస్తుందనేది మేము ఆరోపిస్తున్నాము. ఒకవైపు ప్రజల ప్రాణాలను ఆరోగ్యాలను కాపాడాల్సినటువంటి పాలకులే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాకు, మెడికల్ మాఫియాకి ఈరోజు పూర్తిగా సహకరిస్తున్నారనేది నిన్న తేటతలమైంది. వాస్తవానికి ఆ హాస్పిటల్ కూడా కేవలం 9 పడకలకి మాత్రమే వాళ్ళ అనుమతి తీసుకుని 30 పడకల ఆసుపత్రి చలామణి అవుతుంటే దాదాపు సంవత్సర కాలంగా ఇట్లాంటి దోపిడీ జరుగుతుంటే ఆ జిల్లాకు సంబంధించిన వైద్య శాఖ అధికారులు కూడా పూర్తిగా వాళ్ళ హాస్పిటల్ సహకరించారనేది. అందుకే ఈరోజు కిడ్నీ మార్పిడి అంటే ఈరోజు 50 లక్షలకు ఈరోజు మనం మార్కెట్లో ఇడ్లీ తిన్నట్టు కిడ్నీలు దందాలుగా అమ్ముకుంటున్నారంటే ఇంత మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి సూచనప్రాయంగా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్రంలో మీరు ఒక అప్రవణిత ఎమర్జెన్సీని విధించాలని చెప్పి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి, ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాను దందాను అరికట్టాలంటే మీరు ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పి మేము ఏవేవిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మామూలు మత్తులో ఈ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తేలుతున్నారనేది ప్రగాఢంగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు ఏవేవిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కార్యాలయంలో సంబంధిత శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పన చేయట్లేదు, అనేక మందుల కొరత కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని విడుదల చేసే క్రమంలో కూడా ఈరోజు పూర్తిగా లోపభూయిష్టంగా చెప్పి మేము ఆరోపిస్తున్నాము. అందుకే ఈరోజు ఒక 10 డిమాండ్లతోని రాష్ట్ర ప్రభుత్వం చేరే విషయంగా ఈరోజు డైరెక్టర్ కార్యాలయాన్ని మేము ముట్టడిస్తాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలని చెప్పి మేము ఆర్గనైజేషన్గా డిమాండ్ చేస్తాము. వాస్తవానికి ఇదంతా బహిరంగ, ఎందుకంటే రాష్ట్ర మన వైద్య శాఖ అధికారులు డిఎంహెచ్ఓలో వాళ్ళు కేవలం డబ్బులకు ఆశపడి కేవలం ఇట్లా మల్టీ స్పెషాలిటీ దొంగ డాక్టర్లు తయారు చేసి, దొంగ హాస్పిటల్ తయారు చేసి ఇట్లా బజార్లో వదిలేసి పెద్ద ఎత్తున కిడ్నీ మాఫియా, అదేవిధంగా అతి పేద ప్రజలను కూడా పీడిస్తూ ఉన్నారు. ఏ ఉపయోగంతో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ డాక్టర్ల మీద, ఆ దొంగ డాక్టర్ల మీద, ఆ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ మీద, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీద పీడీ యాక్ట్లు ఎందుకు పెట్టట్లేదని మేము దామోదర రాజస్వామిని ఒకటి స్పష్టం చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఏఐవైఎఫ్గా పెద్ద ఎత్తున ఆందోళన చేసి అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి, ఎందుకంటే ఎక్కడికక్కడ దాదాపు ఇన్సిడెంట్ జరిగి 2 రోజులు అయితే ఉంది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏ హాస్పిటల్ తనిఖీ చేశారో బహిరంగంగా మీరు వెల్లడించాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ అధికారులు ఇంకా మిగతా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి చాలా కంపెనీ మామూలు రైడ్స్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా డిఎంహెచ్ఓ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. కానీ మీరు ఆఫీసులో ఫీల్డ్లో వెళ్ళలేదని చెప్పి మనం ఎగ్జాంపుల్ చూసుకున్నది అలకానంద హాస్పిటల్కి వాళ్ళు చెప్తున్న పరిమితి ఏంటంటే మేము 9 మందికి లైసెన్స్ ఇవ్వడం జరిగిందని చెప్తారు. 9 మంది మీరు లైసెన్స్ ఇచ్చారు, వదిలేశారు, అతను బోర్డు పెట్టుకున్నాడు. దాని తర్వాత జరిగే దందాన్ని ఏదైతే విజిలెన్స్ పర్యవేక్షణ ఉందో అది మీరు చేయలేకపోతున్నారు. మీరు అక్కడ ఉన్న పరిస్థితులకు, లేకుంటే అప్పుడున్న అధికారుల ఒత్తిడా, లేకుంటే అధికార పార్టీ ఒత్తిడా, లేకుంటే ఇంకే ఒత్తిడితోనో ధన వ్యాయామంతోనో మీరు పర్మిషన్స్ ఇస్తున్నారు. కానీ ఆ పర్మిషన్స్ తర్వాత బోర్డు పెట్టుకున్న ఏం జరుగుతున్నాయి అనేది
ఎందుకు పర్యవేక్షణ చేస్తలేరు? ఇదే ఘటనలో డిఎంహెచ్ఓ గారు ఏం చెప్పారంటే మేము 6 నెలల్లో సంవత్సరానికి ఇచ్చాము, దాని తర్వాత 2 నెలలు లేదు, ఇప్పటిదాకా జరుగుతున్నారు అంటే మీరు ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడే తేట తెల్లబోయింది. ఇది దొరికినది కాబట్టి మీరు ఇదంతా ఏదో 4 రోజులు అలా హడావిడి చేస్తున్నారు. కానీ మేము అఖిల భారత యువజన సమీక్షగా మేము అనేక సార్లు డిమాండ్ చేస్తాం. ఇలాంటి గుర్తింపు లేని హాస్పిటల్ ఉన్నాయి, ఇవన్నీ మెడికల్ మాఫియా దందా చేస్తూ ఉన్నాయి. ఇలా కిడ్నీ అనే కాదు, అనేక వ్యాధుల పట్ల లేకుంటే అనేక దాంట్ల మీద ఈ మెడికల్ మాఫియా అనేది ఒక పెద్ద స్కాము. దీని మీద అనేక అధికారులు ఉన్నారు, దీని ఇంకా అనేక మంది ఒక మాఫియాగా చెలామణి అవుతున్నారు. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ఏదైతే చిన్న చిన్న దొంగతనాలు లేకుంటే చిన్న ఫ్రాడ్ కేసులు పెడితేనే పీడీ యాక్ట్లు పెట్టి ఈరోజు అని చెప్తా ఉన్నారు. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఇలా అనేక మంది ఇదే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి ప్రభుత్వం దగ్గర అనేక ప్రభావం ఉన్నది. డోనర్ ఎవరు, డోనర్ తర్వాత ఏంటి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఇవన్నీ బ్రేక్ చేసి ఇలా నట్టనడివి ఇవాళ మీరు అల్కనంద హాస్పిటల్ చూస్తేనే ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. ఒక రెసిడెన్షియల్ ఏరియా హాస్పిటల్ అని మీరు పర్మిషన్ ఇస్తున్నారు, దాని తర్వాత దందా జరుగుతుంది. ఈ దందా కారకులు ఎవరు, ఈ దందా ప్రోత్సహిస్తుంది ఎవరు, వీరన్నిటి మీద దాంట్లో వ్యవహరించిన ఏజెంట్లు ఎవరు, వాళ్ళందరికీ సహకరించిన అధికారులు ఎవరు, ఇది అంతా అధికారుల నిర్లక్ష్యంతోనే జరిగింది. కాబట్టి మీకు ప్రత్యేకంగా నిత్యం కొనసాగాల్సిన ఒక విజిలెన్స్ దాడులు అనేవి ఎప్పటికప్పుడు